దేవునికి స్తోత్రం. ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. రాజైన సిద్కియా కాలం ప్రారంభించబడింది. ఈ సిద్కియా రాజు ఒక దుర్మార్గుడు. ఇర్మియా నిజమైన ప్రవక్తేనని ఇతడు ఎంచినట్లు కనిపిస్తుంది. కానీ ఇర్మియా నోట వచ్చిన దేవుని వాక్కులు మాత్రం అతడు విధేయత చూపించలేదు. అలాగే జెఫన్యా ప్రవక్త కాదు. బబులోను సైన్యాలు యెరూషలేము స్థలమును ముట్టడించి ఉన్న కాలంలో ఈ సందర్భం జరిగిందన్నమాట. ఈ సిద్కియా రాజు పషారును మాయేసే కుమారుడైన జెఫన్యాను పిలిచారు. వీళ్ళిరువురు ఎవరంటే యాజకులు. వీళ్ళిద్దరిని పిలిచి ఈ సిద్కియా ఇర్మియా దగ్గరకు వెళ్ళమంటున్నాడు. ఎందుకు అనంటే బబులోను దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన కలిగి మనం యుద్ధానికి వెళ్తాం కనుక యుద్ధంలో జయం వస్తుందో లేదో ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పండి అని అన్నాడు. ఈ సిద్కియా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల వరకు చదివితే అతని యొక్క క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇతను రాజుగా 21 సంవత్సరాలకే సింహాసనం మీద కూర్చోవడం జరిగింది. 11 సంవత్సరాలు ఇతడు రాజుగా పరిపాలన చేశాడు. అయితే దేవుని దృష్టికి చెడుగా బ్రతికిన వ్యక్తి. ప్రవక్త మాట ఎప్పుడు వినలేదు, వినయం కూడా చూపించలేదు. నెబుకద్నెజరు మీద తిరుగుబాటు, తలదిబ్బిరుసుతనంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక రాజు ఎవరికి లోబడ్డు నేనే దేవుణ్ణి అనే ఆ భావం వారిలో కలుగుతుంది. అదే స్వభావాన్ని సిద్కియా కలిగి ఉన్నాడు. కొంతమంది ఒక పొజిషన్కి వస్తే వాళ్ళు మేమేదో అయిపోయాము అనే ఆ ఫీలింగ్ లోనికి వెళ్ళిపోతారు. ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే వారి యొక్క శ్రేష్టతను, గౌరవాన్ని, ప్రతిష్టతను కూడా తీసి పడేస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా మీకు కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, మీకు కలిగిన చదువును బట్టి కానీ, మీకున్న స్థలాన్ని, పొలాన్ని, ఇల్లుని, లేదా ఇతరమైనది ఏదైనా మీరు కలిగిన దాన్ని బట్టి ఎప్పుడైనా గర్వపడుతున్నారా? అది మీకు క్షేమము కాదు. ఎందుకంటే మీరు కలిగి ఉన్నది ఏది మీ వలన కలగలేదు, దేవుడు అనుగ్రహించింది. నేనే ఇలా కొనుక్కున్నాను, నేనే ఇలా కట్టుకున్నాను, నేనే ఇలాగ సంపాదించాను అనే ఆ ఆలోచన నీ మదిలోనికి ఎప్పుడు రానివద్దు. ఈ సిద్కియా నాకేం పర్వాలేదు, నేను రాజును కదా అనేటువంటి ఆలోచన చేత పూర్తిగా దేవుని సేవకుని మాట కూడా వినలేదు, దేవుని మాట కూడా పట్టించుకోలేదు, వినయం చూపించలేదు. నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేయటానికి ప్రయత్నం చేశాడు. తలబిరుసుతో కూడుకున్నటువంటి పొగరెక్కిపోయిన ప్రవర్తన అతను కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వైపు తిరగకుండా తన హృదయాన్ని బండ బారిపోయేలా చేసుకున్నాడట. ఎంత పనికి మన్నాడు. తన తండ్రి ఎంత మంచోడనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన పరుడు.
దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పెంచుకున్న గొప్ప వ్యక్తి. కానీ ఇతను మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. లోకంలో సామెత ఉంది, పండిత పుత్ర పరమ సొంట అన్నట్టు. అంటే పండితుడే, మంచి జ్ఞానం కలిగిన వాడే, కానీ వాళ్ళ కొడుకు మాత్రం పనికి మనలోడుగా ఉన్నాడు అని. ఎందుకు అలాగ మారిపోతారు? తండ్రి నడిచిన సత్య మార్గంలో ఎందుకు నడవటం లేదు? అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఎలాగుంది అని అంటే, మా నాన్న కరెక్ట్గా బ్రతకలేదు అని ఒక వయసుకు వచ్చిన తర్వాత అనుకుంటున్నారు. అప్పటి వరకు బాగానే ఆలోచన చేస్తారు, కానీ మా నాన్న చేసిన పని కాదు, మంచిది కాదు అని ఆలోచనలు వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తిగా వ్యతిరేకమైన స్వభావంతో బ్రతకడం మనం గమనిస్తాం. ఈ సిద్కియా కూడా అంతే. ఎప్పుడు దేవుడు, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు భక్తి, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డా ఇవన్నీ నాకు నచ్చలేదు అనుకున్నాడు. అందుకే వాడు దేవుని మీదే తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. గుండె బండబారిపోయేటట్లు చేసేసుకున్నాడట. ప్రభు అయిన దేవుడు ఇలా సెలవిస్తున్నారు, నీ గుండెను మాంసపు గుండెగా నేను మారుస్తాను, రాతి గుండెను నీలోండి తీసేస్తాను అన్నాడు. కానీ ఈ వాక్యాన్ని నమ్మినవాడు కాదు, వాక్యాన్ని అంగీకరించిన వాడు కాదు, అలాగూ బ్రతకాలని ఆలోచన కూడా ఈ సిద్కియాకు లేకపోవడం చాలా విచారింపదగిన విషయం. అసహ్యమైన వాటిని అనుసరించి పూజించేవాడట. అసహ్యమైన వాటిని, దేవుడు అసహించుకునే జంతువులు, విగ్రహారాధన చాలా భయంకరంగా చేసేవాడు. పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. అసహ్యమైన వాటినే చేస్తున్నాడు, అవే అనుసరిస్తున్నాడు, అలాంటి వారినే పూజిస్తున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని అశుద్ధంగా మార్చేశారు. ఎందుకు అశుద్ధంగా మార్చేశాడు అనంటే, వీడు దుర్మార్గుడు గనుక, చెడ్డ పనులు చేయడమే అతను వంతు గనుక దేవుని మందిరాన్ని కూడా అపవిత్రం చేసేసాడు. భయంకరమైనటువంటి చెడు కార్యాలు చేత విగ్రహ సంబంధమైన పరిస్థితులు ఆ మందిరంలోనికి తీసుకువచ్చాడు. అందుకే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకే ఈ సిద్కియా కలిగి ఉన్నాడు. నువ్వు దేన్ని బట్టి గర్వపెడుతున్నావు? ఎంతకాలం బ్రతుకుతావని విర్రవీగుతున్నావు? ఏముంది అని నువ్వు పేటరేగిపోతూ తలబిరిస్తానంతో బ్రతుకుతున్నావు. పొగరెక్కిపోయిన బ్రతుకును బ్రతుకుతున్నావు. ఒకవేళ అలాగే ఎవరైనా బ్రతికితే ఖచ్చితంగా మీరు మార్పును నొందాలి. ఎందుకనంటే దేవునికి చాలా కోపం వస్తుంది ఈ సిద్కియా అంటే. ఇంత దుర్మార్గుడు ప్రార్థన చేయించుకోవాలని, అది కూడా బబులోను దేశం మీద జయం పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అంతకు ముందు అధ్యాయంలో మనం ధ్యానం చేశాం, 20 అధ్యాయంలో బబులోను దేశపు చేతికి ఈ దేశం అప్పగించబడబోతుంది అని యాజకుడితో ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాటలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు అనంటే, దేవుని చేత రేపబడుతూ ఉన్నాడు. వారికి శిక్ష రావాలి కదా, వారి జీవితంలో ఉండేటువంటి అవిధేయత తొలగాలి కదా, ఆ శిక్ష వలన వాళ్ళు సరిచేయబడాలి కదా, నిజమైన దేవుని యొక్క విలువ గొప్పతనం వారు గుర్తించాలి కదా. అందుకని దేవుడే అలాంటి మనసును వాళ్ళకి కలుగు చేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఇష్టమైన జీవితమేనా, లేకపోతే అయిష్టమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ అలాంటి చెడ్డ స్వభావం కనుక నువ్వు కలిగి ఉంటే, మార్పు నొంది దేవునికి ప్రియమైన బిడ్డగా బ్రతకాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను.
ఈ యాజకులు ఇద్దరు కూడా ఇర్మియా దగ్గరికి పంపబడ్డారు. వారిరువురు చెప్పిన మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక మాట వెలువరచబడింది. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పండి ఆ సిద్కియాకు అంటూ, ప్రాకారం వెలుపల మనుషులు ముట్టడి వేస్తూ ఉన్న బబులోను రాజుతో కల్దీయులతో యుద్ధములో మీరు ప్రయోగిస్తున్న ఆయుధములు వెనక్కి మళ్ళేటట్లు చేస్తాను. వాటిని ఈ నగరం మధ్యలో పోగు చేస్తాను. నేను చెయ్యి చాచి బలంగల నా హస్తముతో, కోపంతో, తీవ్రమైన ఆగ్రహంతో, ప్రచండమైన ఉగ్రతతో మీ మీదకి యుద్ధం చేస్తాను. ఈ నగరంలో ఉన్నట్టు మనుషులు పశువులను మొత్తుతాను. వాళ్ళు భయంకరమైన అంటురోగానికి గురి అయ్యి చస్తారు. దేవుడు తన ప్రజల పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు శిక్షించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. శత్రువులకు కూడా అప్పగించేస్తాడు. భక్తుడైన దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత దేవుని కోపానికి గురయ్యాడు. ప్రజలు ఎంతమంది ఉన్నారో, కాల్బలం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టవద్దు అని చెప్పిన అపవాది చేత ప్రేరేపించబడిన వాడై లెక్క పెట్టడం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో దావీదు పశ్చాత్తాపం కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. పాపం చేసినందుకు గాను 51వ కీర్తనలో తన పశ్చాత్తాపం అంతా కూడా ప్రభు సన్నిధిలో పడుతూ, అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను వెలివేసేయొద్దు, తోలివేయవద్దు, నా పాపమును క్షమించు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అయితే ప్రజలను లెక్కించినందుకు గాను దేవుని కోపం వచ్చేసింది. నిన్ను నేను శిక్షించాలనుకుంటున్నాను దావీదు, నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. ఏది నువ్వు కావాలనుకుంటే అది గ్యారంటీగా అవుతుంది. ఈ 3 వద్దు అని అనుకోవడం వీల్లేదు. ఏదో ఒకటి కన్ఫర్మ్ గా కావాలి నీకు అన్నాడు. ఏంటి 3? ఇదిగో తెగులు చేత మీరు నింపబడతారా, లేకపోతే శత్రువుల చేతులకి అప్పగించబడతారా? ఇప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? తెగులు చేత దేశమంతా నాశనం అయిపోతే ఇక ప్రజలు ఏముంటారు? చాలా ప్రమాదమే. శత్రువుల చేతులకి అప్పగించబడిపోతే వాళ్ళు ఊరుకుంటారా? అవమానిస్తారు కదా, నిందిస్తారు కదా. మరి ఏం చేయాలి? దావీదుకి ఒక అర్థం కాని పెద్ద ప్రశ్న. శత్రువుల చేతికి అప్పగించబడ్డమైనా, కరువు చేత నింపబడ్డమైనా, లేకపోతే తెగులు చేత నింపబడ్డమైనా, 3 బాధాకరమైన విషయాలు. ఏది అనుమతించబడుతుంది? ఏది కావాలి నీకు అనంటే ఏం చెప్తాం? ఇది కష్టం అనిపించింది, అందుకే అంటున్నాడు, ప్రభువా నీ చేతిలో పడ్డమే మాకు మంచిది. మీరు చంపాలనుకుంటే చంపుతారు, బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తారని తెలివితేటలుగా నువ్వే మమ్మల్ని చేతి తీసుకో. మేము తెగులు చేత చావటానికి రెడీగానే ఉన్నాం. శత్రువుల చేతులకు వెళ్ళిపోతే అవమానం కలుగుతుందయ్యా. ఒకవేళ కరువు వస్తే ప్రజలందరూ కూడా బిక్కిబిక్కి ఇబ్బంది పడతారయ్యా.
ఈ తెగులు అనుకో, నీ కోపం చల్లార్చడానికి మేము ఏదైనా చేయగలుగుతామా అని అనుకున్నాడు దావీదు. ప్రియ దేవుని జనాంగమా, దేవునికి కోపం రేపవద్దు అనే ఆలోచన మరిచిపోయి దేవునికి కోపం రేపేవు, దేవునికి విరుద్ధమైన బ్రతికేవు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సిద్కియా, నువ్వు చేసిన పనిని బట్టి నీకు శిక్ష మాత్రం గ్యారంటీయే. నువ్వు దుర్మార్గంగా బ్రతికావు, నీతి యథార్థత భక్తి లేదు, భక్తిపరుడికి పుట్టావు కానీ కనీసం భక్తిని కూడా అలవరుచుకోలేకపోయావు. చాలా విచారం. ఇందులో తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. అదేంటి అనంటే, తల్లిదండ్రులు పిల్లలను క్రమమైన దైవికమైన భక్తిలో గనక పెంచకపోతే ఒక దినాన్న ఆ పిల్లల వల్లనే నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. వాళ్ళ వలన అవమానం పొందాల్సి వస్తుంది. వాళ్ళ వలన సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దుస్థితి రాకముందే మార్పు నొంది దేవుని బిడ్డగా నువ్వు సాగగలిగితే ప్రభు క్షేమము నీకు అనుగ్రహించబడుతుంది. పట్టణము నాశనం కలిగిపోబోతుందని, ఇక మీరు చేసేది ఏదీ లేదని వారికి హెచ్చరిక తెలియచేశాడు. ఎందుకు పట్టణానికి నాశనం రావాలి? ఒక దుర్మార్గుడు రాజు అయితే ఆ పట్టణానికి నాశనమే. అందుకే ఒక దుర్మార్గుడు ఏలుతుంటేనట ప్రజలు దాగుకుంటారని సామెతలు గ్రంథకర్త ప్రసంగి చెప్తారు. ఒక దుర్మార్గుడైన రాజు పరిపాలన చేస్తే ప్రజలు దాక్కోవలసిన పరిస్థితి ఏంటి అనంటే, ఎట్లానే శత్రువుల చేతులకు అప్పగించబడవలసి వస్తుంది. భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో బ్రతకవలసి వస్తుంది. అందుకే అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ మీదకి కీడు రాదని, మా నివాసాల్లో ఎవరు ప్రవేశిస్తారని అనుకుంటున్నాడట సిద్కియా, తనతో ఉన్నటువంటి ప్రజలు కూడాను. దేవుని సేవకుడు మాట కావాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి, కానీ దానికి విధేయత చూపించకూడదు, దానికి నమ్మకం కూడా కలిగి ఉండకూడదు. చాలా మంది బ్రతుకులు ఇలాగే ఏడుస్తున్నాయి ఈ రోజున. మా గురించి చెప్పండి, దేవుడు మాతో మాట్లాడాడని బాగానే మాట్లాడతారు, కానీ ఆ వాక్యం చెప్పిన తర్వాత మమ్మల్ని కావాలని అన్నారు అన్నట్లున్నారు ఈ రోజున. వింటారు కానీ విడిచిపెడతారు, మార్పు ఉండదు. మందిరాలకు వచ్చి గంటల తరబడి చెప్పే దైవ సందేశాలు విని పెడచెవిని పెట్టి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటారు. ఇంత సీరియస్ గా దేవుని వాక్యాన్ని చెప్తుంటే, ప్రభు దగ్గర నుంచి ఇలాంటి మాట వచ్చిందని ప్రకటిస్తుంటే, ఆ మాటకు మాత్రం విధేయత చూపించలేదు. దేవుని మాటకు లొంగాలి, లోబడాలి, ఏమి కూడా మార్పు లేదు. పైగా ఇర్మియాను ఏదో చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు. ఎప్పుడు చూడండి, దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే బ్రతకనీరండి. ఏదొక శోధన, ఏదొక ఆటంకం, ఏదొక అభ్యంతరం కలుగు చేస్తూనే ఉంటారు. ఇతను దైవికమైన మార్పు లేదు, ఇతనికి పశ్చాత్తాపడతలేదు, దేవుని వైపు తిరగటం లేదు. దైవజనుడు చెప్పాడు, విన్నాడు, మనకు అవసరం లేదు, అలాగే చెప్తాడు దేవుడు అనుకున్నాడు. మరి ఎందుకు ప్రజలను పంపించినట్లు, ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని చెప్పినట్టు, ఎందుకు అవి పాటించకుండా ఉంటున్నట్లు అంటే, తలబిరుచుతనంతో ఉన్నవాడికి ఎంత మంచి మాట చెప్పినా, సరి చేయవలసిన మాట చెప్పినా, బాగుపడతావు రా బాబు, ఇది మానే అని చెబితే అస్సలు ఎక్కదు బుర్రకి. పరిస్థితి విషమించిపోయినప్పుడు, ఏం చేయలేక చేతగాని వ్యక్తిలాగా ఉన్నప్పుడు, ఇక అయ్యో నా పని అయిపోయింది అని అనుకున్నప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. అప్పుడు వరకు చెబుతుంటే ఏమాత్రం వినరేమి. డాక్టర్ దగ్గరికి వెళ్తే లివర్ చెడిపోయిందని చెప్పారు ఒక అతనికి. ఇక మరలా నువ్వు మందు తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ మందు తాగితే మాత్రం పోతావు అని చెప్పారు.
డాక్టర్లు అలాగే చెప్తారు, వాళ్ళకి ఏం పని పోట అన్నట్లు నా ముందు నేను ఎక్కడ మానేస్తాను అని అనుకుంటే తన జీవితమే లేకుండా పోయింది. ఇలాగ ఎందరో ఉన్నారు బిడ్డలరా. వద్దని చెప్పినప్పుడు మానలేవేంటి? సరి చేయవలసినటువంటి సమయం వచ్చింది, సరి చేసుకోవేంటి? విధేయతతో ఎందుకు నడవటం లేదు? ఇతను చేసిన పనికి అరణ్యంలో అగ్ని రగిలేటట్లుగా, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కాలిపోయేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ఎందుకు నీ జీవితాన్ని అలాగున వ్యతిరేకంగా మార్చుకొని దేవునికి లోబడిన జీవితాన్ని జీవించి, పైగా చెప్పమని అంటూ కూడా వింటూ కూడా పాటించుకున్న బ్రతికే బ్రతుకు మార్పు నుండి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగు. అంతేగాని సితికి అలాంటి దుర్మార్గురాల్లాగా దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ ఎవ్వరూ బ్రతకండి. దేవునికి విధేయత కలిగి దైవికమైన భయము భక్తితో గనుక నువ్వు ముందుకు కొనసాగిపోగలిగితే ఇర్మియాకు తోడుగా ఉన్న దేవుడు మీకును కూడా తోడుగా ఉంటాడు, క్షేమము అనుగ్రహిస్తాడు. కనుక వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకొని ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఉండు. దేవుని మాటకు లోబడు, దైవజనుడు కూడా లోబడి జీవించు. దైవ కృప నీ మీద, నీ కుటుంబం మీద అత్యధికంగా కుమ్మరించబడును గాక. ఆమేన్.